మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ చిన్న మూటను లక్ష్మీదేవి పటం ముందు పెడితే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్యకు ఎంత శక్తి అయితే ఉంటుందో అమావాస్య ముందు రోజుకు కూడా అంతే శక్తి ఉంటుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజున మరియు పౌర్ణమి రోజున మీ కష్టాలు తీరాలని లక్ష్మీదేవిని నియమనిష్టలతో ప్రత్యేకంగా ఆరాధిస్తే మీకు ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిని సమర్పించి ఈ చిన్న మూటను ఆ తల్లి పటం ముందు పెడితే ఆ తల్లి ప్రసన్నమై మీకు డబ్బును ప్రసాదిస్తుంది. ఆర్థిక పరంగా మీకు ఉన్న సమస్యలన్నిటినీ కూడా దూరం చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అప్పులు చేయవలసిన అవసరమే రాదు. మనలో చాలామంది చాలా అప్పులు చేసి ఆ అప్పులను తీర్చడానికి కుటుంబ సభ్యులకు దూరంగా జీవిస్తూ ఉంటారు. ఎవ్వరూ కూడా కావాలని అప్పులు చేయరు. పరిస్థితుల ప్రభావం వల్ల అప్పులు చేయవలసి వస్తుంది. ఆ అప్పులు తీర్చడానికి రాత్రి పగలు తేడా లేకుండా చాలా కష్టపడిపోతూ ఉంటారు. ప్రతి మనిషి కూడా అప్పులు చేయకుండా జీవించాలని ఆశపడతాడు. అప్పుల వల్ల మనిషి మనశ్శాంతిగా జీవించలేడు. ఆ అప్పు తీర్చే వరకు తన తలపై ఏదో పెద్ద భారం ఉందని భావిస్తారు. ప్రశాంతంగా కుటుంబంతో సమయం గడపలేడు. అప్పుల కారణంగా కుటుంబంలో కూడా గొడవలు చెలరేగిపోతూ ఉంటాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. ఎవ్వరూ కూడా సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం కలగాలని కోరుకోరు కదా. అప్పులు మనిషి యొక్క జీవితాన్ని, ఆ మనిషి యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయి. ఒకవేళ మీరు కూడా తీరని అప్పులు చేసి బాధపడుతూ ఉన్నట్లయితే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిని సమర్పించి పూజించి ఈ చిన్న మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు కట్టి పెట్టండి. ఆ తల్లి అనుగ్రహం కలిగి మీకు ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఎదుగుదలను చూస్తారు. ఈ పరిహారం చేయటం వల్ల అప్పుల బాధలు కాదు, ఇప్పటి వరకు రాని లోన్స్ కూడా వస్తాయి. వ్యాపారంలో ఎన్ని పెట్టుబడులు పెట్టినా కలిసి రాని వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో, అమావాస్య ముందు వచ్చే మంగళవారం లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు మన సొంతమవుతాయి. అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని గుమ్మాన్ని శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా కూడా పువ్వులను పెట్టి ఉంచాలి. గుమ్మంపై పువ్వులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది. తలకు స్నానం చేసి ఎర్రని దుస్తులను ధరించాలి. మంగళవారం ఎర్రని దుస్తులను ధరించటం శుభప్రదంగా పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేసే మగవారు కానీ ఆడవారు కానీ ఎర్ర రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవికి పూజలు చేస్తే మీ కోరికలు చాలా త్వరగా తీరుతాయి. ఇక పూజ గదిలోనికి లక్ష్మీ ప్రతిమను చక్కగా పువ్వులతో అలంకరించండి. కమలం పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిమకు ఎర్రరంగు గులాబీలు లేదా ఎర్రరంగు మందారాన్ని సమర్పిస్తే మీ పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. తర్వాత ఒక ఎర్రరంగు క్లాత్ను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అస్సలు వాడని క్లాత్ను తీసుకోండి, లేదా జాకెట్ పీస్ ఉంటుంది కదా, అది ఒకటి రెడ్ కలర్లో ఉన్నది తెచ్చుకోండి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగులో ఉన్న ఏ వస్తువైనా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మీరు ఒకవేళ జాకెట్ పీస్ను తీసుకుంటే దానిని సగానికి కట్ చేయండి. ఆ కట్ చేసిన సగాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఆ తర్వాత 11 యాలకులను తీసుకోండి. మంచివి తీసుకోండి. మీ ఇంట్లోనివైనా సరే పర్వాలేదు, మీరు బయట నుండి కొని తెచ్చుకున్నా పర్వాలేదు. 11 యాలకులను తీసుకొని వాటిని ఆ ఎర్రరంగు క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఆ క్లాత్లో కొంచెం పసుపు కుంకుమను కూడా వేయండి. అలాగే ఒక ఎర్ర రంగులో ఉండే పువ్వును కూడా వేయండి. గులాబీ పువ్వు వేస్తే ఇంకా చాలా మంచిది. ఇంకా ఆ క్లాత్లో కొంచెం గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చెడును లాగేసుకుంటుంది. వీటన్నిటినీ వేసి మూట కట్టండి.
కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఆ తర్వాత నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత దీపం ప్రమిదలకు ఆ ఎర్రమూటకు అక్షింతలతో పూజించండి. ధూపం చూపించండి. ఆ ధూపాన్ని ఎర్రమూట క్లాత్ దగ్గర కూడా పెట్టండి. ధూపమంతా కూడా ఆ మూటకు పట్టాలి. ఆ తర్వాత పాలతో చేసిన నైవేద్యాన్ని కానీ ఎర్ర రంగులో ఉన్న ఏదైనా పదార్థాన్ని కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. నైవేద్యాన్ని సమర్పించి 3 సార్లు ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని జపించి హారతిని ఇవ్వండి. ఈ మంత్రాన్ని జపించటం వల్ల డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయని పరిహార శాస్త్రంలో తెలుపబడుతుంది. ఇలా ఎర్ర క్లాతులో 11 యాలకులు మరియు గల్లులుప్పు వేయటం వల్ల ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. అస్సలు తీర్చలేము అని అనుకున్న అప్పులు కూడా తీరిపోతాయి. అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఇలా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి ఎర్రమూటను సమర్పిస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం. యాలకులను పరిహారంలో ఉపయోగించటం వల్ల డబ్బు విపరీతంగా పొందుతారు. యాలకులకు ధన ఆకర్షణ శక్తి ఉంది అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. డబ్బు ఒక్కటి ఉంటే మనిషి జీవితానికి దేనికి లోటు అనేది ఉండదు. డబ్బులు ఉంటే ప్రపంచాన్నే గెలవగలుగుతాము. కొన్ని బంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారికే సమాజంలో పేరు గౌరవము దక్కుతాయి. మరి మీకు కూడా చేతి నిండా డబ్బులు, మీ గల్లా పెట్టి నిండా డబ్బు ఉండాలి అంటే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఎవరైతే మాకు అప్పుల బాధలు తీవ్రంగా ఉన్నాయి, అప్పుల సమస్యలతో కూరుకుపోయి ఉన్నాము, మా జీవితం మొత్తం సమస్యలతో చుట్టుముట్టి ఉంది, ఎలాగైనా సరే ఈ సమస్యల నుండి బయటపడాలని కోరుకునేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు పూర్తి విశ్వాసంతో లక్ష్మీదేవిపై నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద అప్పైనా సరే ఈ చిన్న మూట తొలగిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పులు తీరటమే కాదు, అప్పు తీసుకునే మీరు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. అయితే మంగళవారం లక్ష్మీదేవిని పూజించిన వారు ఉపవాస దీక్షను కూడా ఆచరిస్తే మంచిదని, ఆ తల్లి అనుగ్రహం త్వరగా కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. వీలైన వారు ఈ పరిహారాన్ని చేసి ఉపవాసం కూడా చేయండి. వీలు కాని వారు పరిహారాన్ని చేసి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకోండి. ఈ పరిహారం అమావాస్య ముందు వచ్చే మంగళవారం చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. ఉదయం చేసినా సాయంత్రం చేసినా స్నానం చేసే ఈ పరిహారం చేయాలి. లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించి ఈ పరిహారాన్ని చేస్తే ఆ తల్లి మీరు కోరుకున్నంత సంపదను ఇస్తుంది. కాబట్టి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుకునేవారు, ఇక ఎప్పటికీ ఈ అప్పును నేను తీర్చలేను అనుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ చిన్న మూటను లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు పెట్టి సకల సంపదలను మీ సొంతం చేసుకోండి. మన హిందూ ధర్మంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. వారానికి 7 రోజులు ఉన్నాయి. ఆ రోజులకు ఒక్కో దైవాన్ని పరిగణించారు మన పూర్వీకులు. అయితే ఇందులో మంగళవారానికి ఎక్కువ ప్రాధాన్యత. మంగళవారం రోజున కొన్ని పనులు చేయకూడదని అంటూ ఉంటారు. అయితే అసలు మంగళవారం రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ దైవాన్ని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, అలాగే రాహుకాల సమయంలో ఏ పని చేస్తే మనకు శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ఉన్న 7 రోజులలో ప్రతిరోజు రాహుకాలం అనేది ఉంటుంది. ఈ రాహుకాలం అనేది ప్రతిరోజు 1.5 సమయం ఉంటుంది అని పండితులు సూచిస్తున్నారు. రాహుకాలంలో మంచి పనులు అనేవి మొదలు పెట్టనే కూడదు అని అంటున్నారు పెద్దలు. అయితే ఒక్కొక్క రోజు ఒక్కో సమయంలో రాహుకాలం మొదలవుతుంది. అయితే మంగళవారం రోజున ఏ టైంలో రాహుకాలం మొదలవుతుందో ఆ రాహుకాల సమయంలో గనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పనిని గనుక మీరు చేస్తే సకల శుభాలు కలిగి అన్నీ మీ సొంతమవుతాయి. మంగళవారం రోజున రాహుకాలం అనేది మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యి 4:30 వరకు ఉంటుంది. మంగళవారం రోజున ఈ సమయంలో శుభకార్యాలను తలపెట్టనే కూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారానికి అధిపతి మంగళుడు అంటే కుజ భగవానుడు. కుజ దోషాలు ఉన్నవారు, వాస్తు నాగదోషాలు ఉన్నవారు,
డబ్బు సంబంధిత సమస్యలు ఉన్నవారు, అలాగే బంధువర్గంతో ఇబ్బందులను ఎదుర్కొనేవారు ముఖ్యంగా మంగళవారం రోజునే అధికంగా పూజలు చేయాలి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మంగళవారానికి జయవారంగా కూడా పేరు ఉంది. అయితే ఈ సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు గనుక మంగళవారం రోజున పూజలు చేస్తే గనుక ఖచ్చితమైన ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా రాహుకాలంలో గనక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే ఎలాంటి కఠిన సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. మంగళవారం పూట చాలామంది హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే మంగళవారం 6 నుండి 7 గంటల మధ్య మంగళహోర మొదలవుతుంది. దీన్నే కుజహోర అని కూడా అంటారు. ఈ సమయంలో గనుక హనుమంతుని ఆలయానికి వెళ్ళి స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయించాలి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలతో అభిషేకం చేయించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ కుజహోర సమయంలో గనుక పాలతో అభిషేకం చేస్తే కుజదోషాల నుండి, వాస్తు నాగదోషాల నుండి బయటపడవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే అందరికీ సుబ్రహ్మణ్య గుడులు అందుబాటులో ఉండవు కాబట్టి ప్రతి గుడిలో జంట నాగులు ఉంటాయి. ఆ జంట నాగులకు ప్రతి మంగళవారం పాలాభిషేకం చేస్తే ఎలాంటి దోషాలు అయినా సరే తొలగిపోతాయి. ప్రతి మంగళవారం కుదరని వారు కనీసం పౌర్ణమి ముందు వచ్చే మంగళవారం రోజైనా సరే జంట నాగులకు పాలాభిషేకం చేస్తే దోష నివారణ జరుగుతుంది. మనకు ఉన్నవి 7 రోజులు, 9 నవగ్రహాలు. అందులో 7 గ్రహాలు ఒక్కో రోజుకు చెందినవి. మిగిలిన 2 గ్రహాలు రాహు కేతు గ్రహాలు. అవి 2 గ్రహాలు 2 కాలాలుగా విభజించబడినవి. అయితే ఇందులో రాహుకాలంలో మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్యలో ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో దుర్గాదేవిని ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ సమయంలో గనుక దుర్గాదేవిని ఆరాధిస్తే కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సమయంలో దుర్గాదేవిని ఆరాధిస్తే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలనేవి ఉన్నవారు, బంధువుల వలన ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఖచ్చితంగా రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేస్తే మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడగలుగుతారు అని పండితులు అంటూ ఉన్నారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండకూడదు అంటే దంపతులిద్దరూ కూడా కలిసి దుర్గాదేవి ఆరాధన చేయాలి, లేదా ఎవరో ఒకరు చేసినా సరిపోతుంది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజిస్తే ఆ సమస్యలన్నీ కూడా తీరి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే బంధువర్గం వాళ్లతో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్న ఈ రాహుకాల సమయంలో పూజలు చేయండి. డబ్బుకు సంబంధించిన సమస్యలు, మొండి బాకీలు రాకపోయినా ఈ రాహుకాల సమయంలో పూజ చేసుకోవచ్చు. డబ్బు, కుటుంబ ఆరోగ్య సమస్యలు తీరడానికి రాహుకాలంలో నిష్టగా దుర్గాదేవికి పూజలు చేస్తే ఆ తల్లి అనుగ్రహించి మీ కష్టాలను తీరుస్తుంది. అయితే రాహుకాలం మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి మీరు ఈ పూజ చేసుకోవాలి అనుకుంటే తిన్న తర్వాత అయినా సరే చేసుకోవచ్చు, తినకుండా అయినా సరే చేసుకోవచ్చు. మీకు ఉపవాసం చేయగలిగే ఓపిక ఉన్నవాళ్ళు ఆ రోజు ఏమీ తినకుండా 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు ఉండి మనం చెప్పిన పరిహారాలను చేసుకోండి. మేము భోజనం చేయకుండా ఉండలేము, ఏమీ తినకుండా ఉండలేము అనుకునేవారు తిని అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను చేసుకోవచ్చు. ఈ పూజ చేసే రోజున ఉపవాసం ఉంటే ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఎలాంటి మాంసాహారం తీసుకోకూడదు, ముఖ్యంగా గుడ్లను తినకూడదు. మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడ్లను కూడా తినకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే మంగళవారం రోజున కొన్ని పనులు చేయటం వల్ల మీ జీవితానికి తిరిగనేది ఉండదు అని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ పనులు ఏమిటి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. మంగళవారం అనగా జయవారం, అందుకే ఏ పని మొదలుపెట్టినా మీకు జయం ఇస్తుంది. వారాలన్నిటిల్లో ఈరోజు ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది.
మీరు మంగళవారం ఎవరికైనా సరే అప్పు ఇస్తే మీకు మరింత ధనం పెరుగుతుంది. అలాగే మంగళవారం ఉప్పు కొనుక్కోవద్దు అంటారు, కానీ ఇది తప్పు. రోజు ఉప్పు కొనుక్కోవచ్చు, కానీ ఎవరికీ చేతికి ఇవ్వకూడదు. మంగళవారం రోజు మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే మంగళవారం మీరు అప్పు ఇవ్వవచ్చు, కానీ అప్పు తీసుకోకండి. అందుకే చాలామంది అప్పు తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు. ఇది మంచి నిర్ణయం. ఆ రోజు అప్పు తీసుకుంటే ఆ ఏడాది అప్పుల్లో మునిగిపోతారు. మంగళవారం మాంసానికి దూరంగా ఉండండి. మద్యం ఆ రోజు తీసుకోకూడదు. ఇక లక్ష్మీదేవికి మంగళవారం పాలు నైవేద్యంగా పెట్టినా చాలు, మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారానికి కుజుడు అధిపతి, అందుకే అప్పులు ఇస్తే కొత్త అప్పుల పాలవుతారు. మంగళవారం చెడు కార్యాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ నియమాలను పాటిస్తే మీరు మీ జీవితంలో ఎదుగుదలను చూస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి హనుమంతుణ్ణి పూజించి సకల దోషాల నుండి విముక్తిని పొందండి. కుజహోర సమయంలో రాహుకాలంలో పూజలను చేసి మీ జీవితంలో ఉన్న దోషాలను సమస్యలను తొలగించుకొని మంగళవార నియమాలు పాటిస్తూ సుఖవంతమైన జీవితాన్ని గడపండి. మరి తెలుసుకున్నారు కదా, మంగళవారం రోజున రాహుకాల సమయంలో ఏమి చేయాలో, అలాగే మంగళవారం రోజున ఎలాంటి నియమాలను పాటిస్తే మీ జీవితానికి తిరుగుండదో కూడా ఇప్పుడు మనం చెప్పుకోవటం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను మంగళవారం రోజున పాటించి సకల శుభాలను అష్టైశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.